హాయ్ అండి. ఇవాళ మా చిన్న బాబు సెకండ్ బర్త్డే ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసేయండి. అందులో కొన్ని పిక్స్ నేను యాడ్ చేశాను. సో బర్త్డే రోజు చాలా సింపుల్గా చేసాము. ఎందుకంటే మా మదర్ కానీ మా మదర్ ఇన్లా కానీ ఎవరు అటెండ్ కాలేకపోయారు. బికాజ్ వాళ్ళు దూరంలో ఉంటారు కాబట్టి. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత టౌన్ అని ఒక గేమ్ జోన్ తీసుకెళ్ళామన్నమాట బాబు. బస్సు ఇక్కడ కూడా రోలర్ కోస్టర్ రైడ్ ఉంటే అది కూడా ఇక్కడ. సో పిల్లలిద్దరు బాగా చేశారు. పెద్ద తీసుకెళ్ళు అని చెప్పేసి సరే ఇట్లా చిన్న బాబు బర్త్డే కదా అని చెప్పి తీసుకెళ్ళాము. ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అక్కడ మేము కూడా మా వారితో ఒక 2-3 సెల్ఫీస్ కూడా దిగాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా కార్ డ్రైవ్ చేస్తాము. సింగిల్గా చేయడం సో ఆయన కూడా మినిట్స్ మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం సింగిల్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాము. చూడండి కొంచెం నేర్పించడం నేర్పించిన తర్వాత పాటు మా చిన్న బాబు నేను మాత్రం చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఎట్లా ఎక్కేస్తున్నారు. అయితే అది ఏజ్ లిమిట్ కదా. మా పెద్ద బాబు కరెక్ట్గా చెప్పారు. ఏజ్ కొంచెం అటు ఇటుగా యాక్సెప్ట్ చేశారు. సో ఇదిగో ఇక్కడ తీసుకోవడం రాలేదు పాపం. ట్రై చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది అయిపోయిన లేదు అన్నమాట. సో మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి ఇక్కడ యాక్చువల్గా ఇది వచ్చేసి మా చిన్న సాఫ్ట్ టాయ్స్ తెచ్చి మా చిన్న బాబుని పంపించాను. మా పెద్ద నేను వెళ్తాను అనేసరికి తను పంపించాను. ఇదైతే ఈ అప్ టౌన్ అనేది తిరుపతిలో ఉన్న వనండూర్లో గేమ్ జోన్ అనుకుంటాను నాకు తెలిసి. సో నేను చాలాసార్లు సర్చ్ చేశాను కానీ మోస్ట్లీ ఇదొకటి చూపిస్తుంది. అందువల్ల దీనికే తీసుకెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా తీసుకెళ్ళకపోయినా అప్పుడప్పుడు అట్లీస్ట్ 2 monthsకి వన్స్ లేకపోతే 115 daysకి వన్స్ అట్లా తీసుకెళ్తూ ఉంటాను. సో జంప్ చేయలేదు. సెంటర్లో బలూన్ బాల్స్ అక్కడ అన్ని అసిస్టెంట్ ఉన్నారు కదా, తను గైడ్ చేస్తున్నమాట అందులో బాల్స్ పెట్టాలి అని. నెక్స్ట్ ఇక్కడ మా బాబు బర్త్డే కోసం సింపుల్గా డెకరేట్ చేశాను నేనే. ఇదిగోండి ఇంకా కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.